సో ఈ వీడియోలో పిల్లలకి గ్రూప్ 1 లెటర్స్ జాలీ ఫానిక్స్ లో గ్రూప్ 1 లెటర్స్ ఒక కొన్ని డిఐవై యాక్టివిటీస్ తో ఎలా మనం ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేస్తూ చేపించొచ్చో ఈ వీడియోలో చూద్దాం. Hello everyone, I'm Yamini from Speakido. So first DIY activity వచ్చేసి you don't need any material. So ఏ మెటీరియల్స్ కూడా లేకుండా డైరెక్ట్ గా ఓన్లీ సౌండ్స్ యూజింగ్ వర్డ్స్ తోని సౌండ్స్ ని గుర్తు తెచ్చుకునేలా ఒక టెక్నిక్ ఉంటుంది. ఎలా అంటే సో యూ ఆల్రెడీ నో మనలో ఉండే లెటర్స్ SATIPN. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్ సౌండ్ వచ్చేసి రైట్. సో అంటే ఎస్ తో ఒక వర్డ్ ఏంటి, ఎస్ ఫర్ స్నేక్, రైట్. సో స్నేక్, ఎస్ ఫర్ స్నేక్, స్నేక్. సో ఇలా. అండ్ ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, టీ ఫర్ టిన్, టీ ఫర్ టిన్. I for ink, I for ink, P for pencil, P for pencil, N for neck, N. సో ఈ విధంగా పిల్లలకి ఎలాంటి మెటీరియల్ లేకుండా ట్రూ వర్డ్స్ ద్వారా సౌండ్ ని గుర్తు పెట్టుకునేలా మనం టెక్నిక్ అనేది చెప్పొచ్చు. అండ్ నాట్ ఓన్లీ గ్రూప్ 1, ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ అయినా సరే టీచ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్టివిటీ. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్. సో మీ ఇంట్లోని SATIPN ఈ లెటర్స్ తో స్టార్ట్ అయ్యే ఏ వస్తువులు, ఎగ్జాంపుల్ T ఫర్ టాయ్, ఏదైనా ఒక టాయ్ తీసుకురండి. P ఫర్ పెన్సిల్, ఏదైనా ఒక పెన్సిల్ తీసుకురండి. P ఫర్ పెన్, ఒక పెన్. A ఫర్ యాపిల్. సో ఈ విధంగా ప్రతి లెటర్ తో ఉండే కొన్ని వస్తువుల్ని తీసుకొచ్చి ఒక బాస్కెట్ లో వేయండి. బాస్కెట్ లో వేసిన తర్వాత దాన్ని బాగా షఫల్ చేయండి. షఫల్ చేసి మీ పిల్లల్ని ఆ ఒక్కొక్క ఆబ్జెక్ట్ ని తీయమని చెప్పండి. సో వాళ్ళు ఫస్ట్ యాపిల్ తీసారనుకోండి, ఏ ఫర్ యాపిల్ అని చెప్పి వాళ్ళు సౌండ్ చెప్పాలి. నెక్స్ట్ పెన్ పెన్సిల్ తీసారనుకోండి, అది తీసిన తర్వాత P ఫర్ పెన్. సో ఈ విధంగా మీరు సెకండ్ యాక్టివిటీతో పిల్లలకి గ్రూప్ 1 లెటర్స్ అనేవి టీచ్ చేయొచ్చు. నా కమింగ్ టు ద థర్డ్ డిఐవై యాక్టివిటీ. ఒక పెద్ద షీట్ తీసుకోండి, ఒక షీట్ తీసుకోండి. షీట్ తీసుకొని A to Z ఆల్ఫాబెట్ మొత్తం రాయండి, లెటర్స్ అన్ని రాయండి. రాసిన తర్వాత ఆ చిట్స్ ని కట్ చేసి ఒక బాస్కెట్ లో వేసి లేదా ఒక బాక్స్ లో వేసి జస్ట్ షఫల్ ఇట్, వాటిని షఫల్ చేయండి. షఫల్ చేసిన తర్వాత టెల్ యువర్ కిడ్ టు పిక్ అ చిట్. ర్యాండమ్ గా ఒక చిట్ ని తీయమని చెప్పండి. ఫస్ట్ వాళ్ళు బి తీసారనుకోండి, బి అనేది మనం చెప్పిన గ్రూప్ 1 లెటర్స్ లో లేదు, SATIPN లో లేదు. సో జస్ట్ టెల్ దెమ్ టు కీప్ ఇట్ అ సైడ్, ఒక పక్కన పెట్టేయమని చెప్పండి. నెక్స్ట్ చిట్ తీయండి. ఈసారి ఏ వచ్చింది అనుకోండి, సో దే హ్యావ్ టు రిమెంబర్, వాళ్ళు దానిని గుర్తు తెచ్చుకొని ఆ చిట్ ని తీసి రికగ్నైజ్ చేయాలి. సో దిస్ ఇస్ అ గ్రూప్ 1 లెటర్ అని చెప్పి రికగ్నైజ్ చేయగలగాలి. సో వాళ్ళు ఎప్పుడైతే ఏ తీస్తారో ఏ ఫర్ యాపిల్ అని చెప్పి చెప్తారనమాట. సో దిస్ ఇస్ ద థర్డ్ డిఐవై యాక్టివిటీ టు టీచ్ గ్రూప్ 1 లెటర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫోర్త్ డిఐవై యాక్టివిటీ వచ్చేసి ఒక పెద్ద A4 షీట్ తీసుకోండి. దాని మీద ఎస్ అని చెప్పి ఒక పెద్దగా, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఒక లైక్ కిడ్స్ కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా సమ్ కైండ్ ఆఫ్ ఒక స్నేక్ షేప్ కానివ్వండి, ఎస్, లేదంటే కలరింగ్ చేసి డబుల్ ఫార్మాట్ లో కలరింగ్ చేసి సో అలా లెటర్స్ రాయండి. గివ్ దెమ్ అ టాయ్ కార్, ఒక చిన్న కార్ ఇవ్వండి. సో ఆ ఎస్ లెటర్ ఏదైతే ఉందో ఆ పాత్ మీద ఆ కార్ అనేది ట్రావెల్ చేయాలి. అంటే వాళ్ళు హ్యాండ్స్ యూజ్ చేసి చేయాలన్నమాట. ఎస్ తోని ఇలాగనాలి ఆ పాత్ వైజ్ గా. సో వాళ్ళు అది కూడా నార్మల్ గా కాదు, ఇలా. సో ఎస్ ఫర్ స్నేక్ కదా, స్నేక్ ఎలా సౌండ్ చేస్తుంది, ఈ విధంగా SATIPN లెటర్స్ కి ఆ పాత్ ద్వారా ఆ టాయ్ తోని
ఒక ఒక వేతో ఆ పర్టిక్యులర్ లెటర్ వేలోని ఆ టాయ్ కార్డ్ తోని వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా పిల్లలు చాలా ఎగ్జైట్ అవుతూ ఈ యాక్టివిటీని కూడా చేస్తారు. నెక్స్ట్, ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ లోని సాల్ట్ కానివ్వండి, ఏదైనా ఒక ఫ్లోర్ కానివ్వండి, లేదంటే షుగర్ అంటే పౌడర్ లో, నాట్ షుగర్ అంటే పౌడర్, కనుక షుగర్ పౌడర్ ఉంటే షుగర్ పౌడర్ కానివ్వండి, ఇంట్లో ఏదైనా పిండి ఉంటుంది కదా ఫ్లోర్, ఆ ఫ్లోర్ కానివ్వండి ఒక ప్లేట్ లో వేసి ఇవ్వండి పిల్లలకి. ఇచ్చిన తర్వాత యు షో దెమ్ ద లెటర్. మీరు ఎఫ్ అనే లెటర్ ని చూపించి వాళ్ళతో సౌండ్ చేపిస్తూ ఆ పౌడర్ ఏదైతే ఆ ప్లేట్ లో ఏదైతే ఉందో సో దాంట్లో మీరు రాయించాలి అని సౌండ్ చేస్తూ వాళ్ళు ఆ ప్లేట్ లో ఉండే ఫ్లోర్ లోని రాయాలన్నమాట. సో ఆ విధంగా SATIPN లెటర్స్ ని ఆ ప్లేట్ లోని ఏదైతే ఫ్లోర్ ఉందో ఆ ఫ్లోర్ లో రాయించాలి. సో ఇలాంటి యాక్టివిటీస్ అనేవి పిల్లలకి చేపించడం వలన వాళ్ళకి లర్నింగ్ అనేది బోరింగ్ అనిపించదు, ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో, Group 1 activities to teach Group 1 letters to the kids. మీ కనుక ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ at Pikido ఛానల్. థ్యాంక్ యూ.